నమస్తే భయ్య. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినటువంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో అతి ముఖ్యమైనటువంటి వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అయితే రాత్రి అరెస్ట్ చేశారు. మరి జడ్జి ముందు హాజరుపరచగా అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే పంపించడం జరిగింది. మరి అసలు లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది, వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ కేసులో అందరినీ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారా, లేదు రాష్ట్రంలో నిజంగానే లిక్కర్ స్కామ్ జరిగిందా, ఈ కేసులో అసలు ముఖ్యమైనటువంటి బిగ్ బాస్ ఎవరని మీరు భావిస్తున్నారు? నమస్తే అండి. అక్రమ కేసు అని మీరు అంటున్నారు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, స్ట్రైట్ క్వశ్చన్. అసలు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ ఏదంటే టెండర్లు పాడే లిక్కర్ షాపులు ఇచ్చే సంస్కృతి మొత్తాన్ని తీసేసి గవర్నమెంటే రన్ చేసిద్దని పెట్టింది మీరే. రెండోది ఒక్క యూపీఏ ట్రాన్సాక్షన్ అంటే ఈ రోజు బడ్డీ కొట్లో కాకుండా ఆఖరికి గవర్నమెంట్ రన్ చేసే ఆర్టీసీలో కూడా యూపీఏ పేమెంట్లు పెట్టారు. ఆఖరికి దేవస్థానంలో గవర్నమెంట్ కింద ఉండేది పెద్ద పెద్ద దేవస్థానాల్లో యూపీఏ పేమెంట్లు పెట్టారు. కానీ ఈ లిక్కర్ షాపుల్లో యూపీఏ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? ఎందుకనంటే యూపీఏ పేమెంట్ పెడితే ఇదంతా ఏదైతే ఆన్లైన్ లో జరుగు ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ కి వెళ్ళుద్ది. ఆ గవర్నమెంట్ కి మిస్ కాకుండా డబ్బులు గవర్నమెంట్ కి నష్టం చేసి తను సొంతంగా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే ఉద్దేశంతో ఏ లిక్కర్ షాపులో గవర్నమెంట్ రన్ చేసే ఏ లిక్కర్ షాప్ లో కూడా యూపీఐ పేమెంట్ అనేది అలౌ చేయలేదు. దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదా దీంట్లో స్కామ్ జరిగిందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ స్కామ్ ఎట్లా జరిగిందంటే అండి, ఈ స్కామ్ కారణం ఎల్జీ పాలిమర్స్ గానీ లేకపోతే లిక్కర్ స్కామ్ మూలంగా చనిపోయిన ఎంతో మంది. రేపలలో పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కుటుంబ సభ్యులు ఇరుపక్షాల వాళ్ళు కూర్చుని లిక్కర్ తాగుతూ దాంట్లో చనిపోయారు. పాపం ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, అమ్మాయి పరిస్థితి ఏంటి? అలాగే జంగారెడ్డిగూడెంలో లిక్కర్ వీళ్ళు తయారు చేసిన లిక్కర్ తాగి 27 మందో 30 మందో చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా కాదు. చిత్తూరు జిల్లాలో ఓం ప్రకాష్ ఇది బీరేనా అని అడిగిన దాన్ని తెల్లారేప్పుడు అబ్బాయికి శవమై తేలాడు. మరి వీళ్ళందరి ఎంతో మంది ఇప్పుడు లంగ్స్ డిసీజ్ వచ్చి కిడ్నీ డిసీజ్ వచ్చి అసలు 2019 ముందు ఎంతమంది లంగ్ డిసీజెస్ ఉందో 2019-24 మధ్యన ఎంత % గ్రోత్ పెరిగిందో అసలు ఈ లంగ్ డిసీజెస్ కండి ఆరోగ్యశ్రీలో కూడా కవర్ అవుతుంది. ఎందుకంటే లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుద్ది. ఎంతమంది చేయించుకోగలరు? కిడ్నీ ఇట్లాగా లంగ్ డిసీజెస్ కిడ్నీస్ గురించి కూడా వీళ్ళ అక్రమ డబ్బు మీద ఈ అక్రమ మద్యం ఈ తయారీ ఈ దిక్కుమాలని స్పిరిట్ నీళ్ళల్లో కలిపి ఆ రంగు ఏదో వేసేసి ఆ 200 రూపాయలు ఫస్ట్ నేను ఇచ్చిన వాగ్దానం ఏంటండి, నవరత్నాల్లో 5వ రత్నమే మద్యపాన నిషేధం అన్నాడు. ఏమనిచ్చాడు? 4వ పేజీలో కింద ఉండి చూడండి. అతను 2019 మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోలో 4వ పేజీలోనే 5వ పేజీలోనే ఉంటుంది. మద్యం సంపూర్ణంగా నిషేధం చేస్తాము, మద్యం తాగాలనుకుంటే 5 స్టార్ హోటల్లోనే తాగేటట్టుగా నేను చేస్తాను అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఇతను దీన్ని ఒక కార్పొరేషన్ కింద చేసి ఆ కార్పొరేషన్ ఇప్పుడు విధి విధానాలు అనేది గవర్నమెంట్ అండి ఫామ్ చేసింది. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుద్ది విధి విధానాలు. ఈ మామూలు ప్రైవేట్ షాపులన్నీ రద్దు చేయడం, వీళ్ళే డిస్టిలరీస్ అసలు ఎన్ని డిస్టిలరీస్కి వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారు తెలుసా? వీళ్ళు 2019 మధ్యన ఇచ్చినవన్నీ వాళ్ళేనండి. అదానీ డిస్టిలరీస్ లిమిటెడ్ మే 2020 ఇచ్చారండి పర్మిషన్. దీనికి టెండరు బ్రాండెడ్ ట్రయల్స్ లేకుండానే ఆర్డర్లు పొందేసింది. అసలు బ్రాండ్ అనేది లేదు, ట్రయల్స్ అనేది లేదు. ఇప్పుడు అదండి. రెండోది లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2020 అంత పబ్లిక్ మార్కెట్ డిమాండ్ లేకుండానే అధికంగా ఓఎఫ్ఎస్ ఆర్డర్స్ ఇవ్వడం. దాని తర్వాత ఓల్విక్ డిస్టిలరీస్ అక్టోబర్ 2021 స్పష్టమైన లబ్ధిదారులు సంస్థ షెల్ కంపెనీగా గుర్తింపు. అసలు ఇది షెల్ కంపెనీ అంటే ఇది అసలు ఒకటైతే. దాంతో కారిపాటి బ్యావరేజెస్ జనవరి 2021. దాంతో నిసానీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూన్ 2020. ట్రైఫర్ బ్యావరేజెస్ లిమిటెడ్ మార్చి 2021. డీకాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 2020. టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిబ్రవరి 2021. జోరోహిట్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిసెంబర్ 2019. ఫైన్ బార్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిబ్రవరి 2021. అసలు ఏది ఇదండి చివరికి ఫైన్ బార్ అండ్ స్పిరిట్స్ నో మ్యానుఫ్యాక్చరర్ బాటిలింగ్ ప్లాంట్ ట్రాక్డ్. అసలు అది మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ ఎక్కడుందో తెలియలేదంట. అసలు డిస్టిలరీ ఎక్కడుందో కూడా ఇప్పటిదాకా బాటిలింగ్ ప్లాంట్ ఎక్కడుంది, మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదంట. దాని తర్వాత ఈ జోరత్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏంటంటే అది ఇతర రాష్ట్రాల పేరు మాత్రమే నమోదైన కంపెనీ. ఇతర రాష్ట్రంలో ఎక్కడో కంపెనీ నమోదైంది అంతే, దానికి సంబంధించిన ఏ డీటెయిల్స్ లేవు.
డిజిటల్ ఇంకోటండి టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిజిటల్ సేవల కంపెనీ నమోదుగా గతంలో ఎవరికి ఎంక్వైరీకి డిజిటల్ సేవలు అందించిన రికార్డు లేదు. ఫార్మేషన్ షెల్ కంపెనీ ఇది కూడా అన్ని ఏంటంటేనంటే ఇవన్నీ షెల్ కంపెనీలు ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మేము కంటిన్యూ చేసాం. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, 2020 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లేకపోతే 2021 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. దీని అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చెప్పనా ఇవన్నీ డిజిటల్ పేమెంట్స్ అంటే సపోజ్ వీళ్ళు ఎక్కడ ట్రాక్ చేశారంటే అండి వీళ్ళు ఎక్కడా కూడా ఆర్డర్లు ఇవ్వలేదు, లేబుల్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అసలు ఇవన్నీ ఎట్లాగంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైనా ఒక పదార్థం తయారవ్వాలంటే దానికి ముడి సరుకు కావాలి. సపోజ్ ఒక 100 కేజీలు ముడి సరుకు ఉందంటే దానికి ఒక 200 కేజీలకో 300 కేజీలకో మనం ఏదైనా పదార్థం తయారు చేయాలి. అట్లాగా ముడి సరుకు నువ్వు ఇంత కొన్నావు, నువ్వు ఇన్ని చేసావు, అసలు మిగతాది ఏం చేసావు అని ఆ దగ్గర నుంచి ట్రాక్ చేసుకుంటూ వస్తే వీళ్ళు బంగారం కొన్నారు, కేజీలు బంగారం కొన్నారు. ప్రతి ఒక్కరు కేజీలు బంగారం. ఆ డబ్బులు ఇవన్నీ దుబాయ్లో తీసుకెళ్లి పెట్టారు, ఇక్కడైతే మళ్ళీ దొరికిపోతారని చెప్పి ఈ ఆట ఇవన్నీ కూడా. అంతకుముందు ఎట్లా ఉండేదంటే అండి గవర్నమెంట్ ఎట్లా అంటే గవర్నమెంట్కి ప్రతి జిల్లాలోనూ ఇవన్నీ గోడౌన్స్ ఉంటాయి, ఈ లిక్కర్ గోడౌన్స్. ఆ లిక్కర్ గోడౌన్స్ నుంచి కంపెనీకి అంటే ఇప్పుడు బ్లెండర్ స్పైడ్ లేకపోతే XYZ కంపెనీలన్నీ మ్యాన్షనోస్ వీటికన్నిటికీ మాకు ఆంధ్రప్రదేశ్లో ఈ గోడౌన్కి అంటే అనంతపురం జిల్లా గోడౌన్కి ఇన్ని కేసులు కావాలి, ఈ చిత్తూరు గోడౌన్కి ఇన్ని కేసులు కావాలి, ఇవన్నీ ఆన్లైన్ మ్యాండేటరీ చేసి లేబుల్స్ అంటే అది బార్ కోడ్ ఎన్ని బాటిల్స్ వచ్చినాయి ఏంటిది అనేది కంపెనీకి ఆ కంపెనీలకి వీళ్ళకి పంపించేవాళ్ళు. ఆ పంపించి వాళ్ళు ఆ లేబుల్ వేసి పలానా డిపోలకి అని చెప్పి వాళ్ళు పంపించుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ లేబులింగ్ దేనికి ఏ డిపోకి అసలు ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అని ఏ డిపోకి ఎన్ని వచ్చినాయి ఏ షాప్కి ఎక్కడికి వచ్చినాయి అనేది ఆ లేబుల్ ట్రాక్ చేస్తే వచ్చేది. అదంతా సిస్టమ్ అంతా తీసేశారు. దాని తర్వాత ఏదైనా ఆన్లైన్లోనే ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు. అంటే ఆన్లైన్ దీనికింత అని ఆన్లైన్. వీళ్ళన్నీ ఆఫ్లైన్ చేసేసారండి. అన్ని కూడా ఆన్లైన్లో ప్రతిదీ ఎంట్రీ చేసేవాళ్ళు సిస్టంలో. ఏది 2009లోను 2014 2019 దాకా ఆన్లైన్ సిస్టమ్ ఉండేదండి. దాన్ని వీళ్ళు 2019లోకి వచ్చిన తర్వాత ఆఫ్లైన్ సిస్టమ్ అంటే అన్ని పుస్తకాలు రాసుకోవడం, ఏ నెల పుస్తకం అవ్వగానే చింపి అవతల పడేయడం, ఈ డబ్బులన్నీ. సపోజ్ ఇప్పుడు మనం విజయవాడ 1 టౌన్ లో ఒక షాప్ ఉంది, షాప్ నెంబర్ 1925 అనుకుంది ఎగ్జాంపుల్. ఆ షాప్కి ఎన్ని కేసులు వెళ్ళినాయి, గోల్డ్ మెడల్ ఇన్ని కేసులు వెళ్ళి, ప్రెసిడెంట్ మెడల్ ఇన్ని కేసులు వెళ్ళి, దాంట్లో వరల్డ్ కప్ ఇన్ని కేసులు వెళ్ళి, దాని తర్వాత బూమ్ బీర్లు ఇన్ని వెళ్ళినాయి, ఇంకో రకం నాకు తెలీదు ఆ బ్రాండ్ల పేర్లు కూడా, ఆ ఇన్ని వెళ్ళి అని అంటే సో ఇన్ని అమ్మేవా ఓకే, దీంట్లో గవర్నమెంట్ కి ఎంత కట్టు, మిగతా డబ్బులన్నీ మానవుడు వస్తాడు. పోనీ ఈ షాపులు రన్ చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రన్ చేశారంటే లేదండి. వైసీపీ ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారో మా పార్టీ వాళ్ళు కార్యకర్తల కోసమే మేము పెట్టామని వాళ్ళ చేత రన్ చేపించారు. ఈ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఏటీఎం మిషన్ లో డబ్బులు ఎట్లయితే పెట్టడానికి ఒక వెహికల్ ఇచ్చేదో అట్లానే ప్రతిరోజు కూడా ఈ షాప్ దగ్గరకు ఒక వెహికల్ వచ్చి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళి ఒక మండలానికో లేకపోతే ఒక నియోజకవర్గానికి ఒక చోట డంపు చేసి ఆ నెల మొత్తానికి ఆ డంపు చేసిన డబ్బులన్నీ తీసుకెళ్లి జిల్లా మొత్తానికి చేసిన చోట డంపు ప్లేస్ పెట్టుకోవడం, అక్కడి నుంచి అపార్ట్మెంట్స్ లో పెట్టుకోవడం, ఆ వీడియోలన్నీ తీయడం, అవన్నీ పైన వాళ్ళకి పంపించడం. ఆ డబ్బులన్నింటిలోని ఏం చేశారండి, సినిమాలు ప్రొడ్యూస్ చేయడం, రియల్ ఎస్టేట్ వేరే రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ లో పెట్టడం. ఇట్లాగా వీళ్ళు సక్రమంగా సంపాదించి ఈ ఫైనల్ కి వచ్చిన డబ్బులు మళ్ళీ తీసుకెళ్లి దుబాయ్లోనో ఆ సర్వర్ ఇక్కడెక్కడ పెట్టకుండా ఆ సర్వర్ ని దుబాయ్లో పెట్టి దుబాయ్లో పెద్ద డాన్ ఏదో పెద్ద బిల్డింగ్ లో పెట్టి పెద్ద మెయింటైన్ చేశారంట. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జరిగిందా, లేకపోతే ఇవన్నీ కూడా ప్రతి ఏరియాకి అంటే ఇప్పుడు రాయలసీమ ఉంది, చెవిరెడ్డికి పెద్దిరెడ్డికి అప్పచెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు కోస్ట్లో ఉంది, వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పాడు. వైజాగ్ ఉంది, విజయసాయి రెడ్డి గారికి అప్పచెప్పాడు. ఇట్లాగా కొటారిలాగా పెట్టుకుని ఈ డబ్బులన్నీ అంటే ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏం చేయాలి, ఎక్కడైనా కల్తీ జరుగుతుంటే దాన్ని నిరకట్టాలి. కానీ వీళ్ళే కల్తీ చేయడం మొదలు పెట్టారు. స్పిరిట్ అసలు ఎల్జీ పాలిమర్స్ ఎందుకు తగలడిపోయిందో చెప్పనండి. ఎందుకు అది జరిగిందంటే వీళ్ళ కోసమే ఇప్పుడు ఆ ప్లాంట్కి సామర్థ్యం కాకుండా ఎక్స్ట్రా తీసుకొచ్చి చేయడం మూలంగానే అది అక్కడ చెరిగి చనిపోయారు. పోనీ అక్కడికి వెళ్ళి ఏమైనా న్యాయం చేశారంటే అక్కడ చనిపోయిన వాళ్ళకంటే ఎయిర్పోర్ట్ లాబీలో అక్కడ కూర్చొని ₹1 కోటి ఇస్తానని చెప్పి చెప్పారు. ఇంతవరకు ఒక్కడికైనా ₹1 కోటి ఇచ్చాడా?
ఇవ్వలేదు, వాళ్ళ ప్రభుత్వంలోనే ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేశారు, ఆ ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాంట్ ని అక్కడి నుంచి తీసుకెళ్లి శ్రీ సిటీలో పెట్టారు ఈ గవర్నమెంట్. అక్కడ వద్దురా బాబు నువ్వు తీసేసే అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లి శ్రీ సిటీలో పెట్టుకోమని చెప్పారు. ఇట్లాగా ప్రతిదీ ఏ తలుపు చూసినా ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి కనపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నారు. ఫైనల్ గా డబ్బులు చేరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2004 నుంచి 2009 వరకు ఏదైతే సహజ వనరులు ఉన్నాయో ఇసుక, మట్టి అన్ని దోచుకున్నారు. ఇప్పుడు ఇంకా ఈ చాలక ప్రజల్ని ఏదైతే ప్రజలు ఎంతో మంది ప్రజలు చనిపోయారు. వీళ్ళ మూలంగా ఎంతమంది కిడ్నీలోనో లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పమండి. 2019-24 మధ్యన అసలు ఎంతమంది చనిపోయారు ఎంతమందికి చెప్పినా 2014-19 మధ్యన లివర్ డిసీజెస్ 14,026 మంది ఉంటే 2019-24 మధ్యన 29,369 మంది అండి. ఎంత పర్సెంటేజ్? 100% గ్రోత్ అండి. దాని తర్వాత న్యూరలాజికల్ డిసీజెస్ 1,276 మంది 2014 నుంచి 19 మధ్యన. కానీ ఇప్పుడు ఎంతమంది అండి? 12,26,12,663 మంది అండి. అంటే ఎంత? 892% పెరిగింది. కిడ్నీ డిసీజెస్ 49,060 మంది అయితే 90,385, 84%. అంటే చూడండి, వీళ్ళు ధనదాహానికి మనుషులు చనిపోయారు. ఎంతో మందికి ఇప్పుడు కిడ్నీ వ్యాధులు కానీ, లివర్ వ్యాధులు కానీ, అసలు న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే తల పట్టేయడం, తలకి బ్రెయిన్ కి సంబంధించిన ఎంతో మంది వాళ్ళ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కాస్ట్ ఎవరికండి? పాప అబ్బాయి ఇద్దరు ఒక కొత్త జంట పెళ్లి చేసుకుని అయిన తర్వాత మద్యం వాళ్ళు తాగితే వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి ఆ జీవితంతో వాళ్ళు బాధ లేదా? పండగ రోజు చిలకలూరుపేటలో పండగకి ముందు రోజు తాగి చనిపోతే వాళ్ళ కుటుంబం అంతా ఎంత బాధపడిందండి. ఇంతమంది కడుపు సోక పెట్టి ఈ డబ్బులన్నీ సంపాదించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి అన్ని గేట్లు తీసుకెళ్లి అన్ని ఎటు చూసినా ఏం చూసినా ఆఖరికి ఫైనల్ ముద్దాయి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇతనికి డబ్బు మీద డబ్బు సంపాదించుకునే అత్యాస, దాని మూలంగానే ప్రజలు ఎంతమంది చనిపోయినా ఏం చేసినా ఆయన ఏమన్నాడంటే జంగారెడ్డి కూడా వచ్చి సంవత్సరంలో నెలలో ఎంతమంది పడతారు, ఎంతమంది చనిపోతారు అని చెప్పి ఏదో కాకి లెక్కలు చెప్పేసి ఇవన్నీ సహజ మరణాలే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా కాదండి, ఆఖరికి మొన్న యువజన ప్లేనరీ అని చెప్పి వాళ్ళ యూత్ ఐకానో ఏదో బొంగ ఐకానో అని చెప్పుకుంటాడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఆయన ఏం చెప్పాడు, నేను మొన్న ఒక కోర్టు కేసు గొడవకి వెళ్తే ఒక ఏరియాకి వెళ్తే వాళ్ళు అక్కడ సారా కాస్తారు, వాళ్ళతో మాట్లాడుతుంటే మీ ప్రభుత్వంలో మమ్మల్ని సారా కాయనివ్వలేదు, అందుకని చెప్పి మేము మీకు ఓట్లే లేదు, ఇప్పుడు సారా కాసుకున్నారంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని కాయనివ్వట్లేదంటే ఆయన ఒప్పుకున్నాడుగా. అక్కడ సారా కాయనివ్వకుండా అన్నీ చేయనివ్వకుండా చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా సారా కాయనివ్వట్లేదని ఆయనే చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి, సారా అనేది నిషేధం జరిగింది. ఎందుకని నిషేధం జరిగింది? ఇక్కడ మద్యము తక్కువ రేటుకు వస్తుందని చెప్పి ఈ ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇక్కడ సారాన్ని నాటు సారా కాయనివ్వకుండా చేస్తే ఎక్కడ వాళ్ళ సేల్స్ కు డౌన్ అయిపోద్దో, ఎక్కడ వాళ్ళకి నష్టం జరుగుద్దో అని చెప్పి ఉక్కుపాదం మూపి సారా కానివ్వకుండా చేశారు. ఆ బెల్లం కూడా అమ్మనివ్వలేదు. వీళ్ళకి దీంట్లోకి బెల్లం కావాలి, నాటు బెల్లం, మామూలు బెల్లం కూడా కావాలి. బెల్లం కూడా అమ్మనివ్వకుండా బెల్లం అమ్ముతున్నారని చెప్పి అక్రమంగా కేసులు పెట్టి పెడన నియోజకవర్గంలో ఒక ఆయన ఉప్పుటేరులో దూకి చనిపోయాడు. బెల్లం ఏది ఫంక్షన్ ఉందని చెప్పి ఒక 3 కేజీలు 4 కేజీల బెల్లం అమ్మితే ఆయన మీద కేసు పెడితే ఆయన ఊర్లో పెద్ద మనిషి నేను తలెత్తుకుని తిరగలేనని చెప్పి ఉప్పుటేరులో దూకి చనిపోయాడు. ఏలూరు దగ్గర రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఏది బెల్లం అమ్ముతున్నారని ఏది ఇంట్లో మనం ఏ ప్రసాదం చేసుకోవాలన్నా, స్వీట్ అయినా చేసుకోవాలన్నా, అరిసెలు చేసుకోవాలన్నా అలాంటి బెల్లం, మామూలు నల్ల బెల్లం కూడా కాదు, ఆ బెల్లం అమ్ముతున్నారని కూడా వ్యాపారస్తుల మీద ఇబ్బంది పెట్టడం, బెల్లం తయారీ మీద ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేసింది ఎందుకంటే అతని మద్యం అమ్ముకోవడం కోసం. అతను ముఖ్యమంత్రిగా కాదు, అతని అక్రమ మద్యాన్ని అమ్ముకోవడానికి చేయడం కోసమే 2019-24 మధ్యన ఎంతో మంది ప్రాణాలు తీసి, ఎంతో మంది ఆడబిడ్డలు శోకాలు చేసి, ఎంతో మంది ఆడబిడ్డలు నల్లపూజలు పెంచి, ఎంతో మంది తల్లులు కడుపు కోత కూర్చి చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేశాడు? అతను మద్యం అమ్ముకోవడం కోసం.